Hello guys, welcome back to BMRPkids Talks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం ఎగ్ రోల్ చపాతీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దానిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదండి. మీరు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండి అయితే రెడీ అవ్వాలన్నమాట. మీరు ఎంతసేపు నీట్ చేస్తే ఇది అంత బాగా రెడీ అవుతుంది చపాతీ. సో మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్గా వస్తాయి అన్నమాట చపాతీలు. సో ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగా చపాతీ పిండి మొత్తాన్ని కూడా బాల్స్ లాగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చపాతీ పీట అలాగే చపాతీ కర్ర తీసుకొని దాని మీదకి కొద్దిగా గోధుమ పిండిని డస్ట్ చేసుకోండి. గోధుమ పిండి డస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ ముద్దను పెట్టుకొని చపాతీలాగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పెట్టినవన్నీ ఇప్పుడు రెడీ చేసేస్తామన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలాగా. సో ఇప్పుడు పెనం మీద చపాతీని పెట్టుకొని చక్కగా కాల్చుకోండి. ఈ విధంగా మొత్తం రోస్ట్ చేసుకొని చపాతీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ మేమైతే వాడుతున్నాము. మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వెజ్జీస్ అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే వాళ్ళకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి, ఇంత వెరైటీగా కనిపిస్తుంది కాబట్టి. సో మేమైతే ఈ 3 వెజ్జీస్ వాడుతున్నాము. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, మీ పిల్లలు ఇష్టపడేవన్నీ. అలాగే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ పిల్లలకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు అన్నమాట ఈ వెజ్జీస్ అన్నిటినీ చక్కగా కట్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని వెజ్జీస్ని యాడ్ చేసుకొని దీని మీద రుచికి సరిపడా సాల్ట్, కారం, పెప్పర్ యాడ్ చేసుకొని చక్కగా అవంతా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, అలాగే ఇది హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎగ్, వెజ్జీస్ ఇవన్నీ చాలా హెల్తీ కాబట్టి. ఇది ఈవినింగ్ స్నాక్గా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎలా అయినా మీరు ఇవ్వచ్చు పిల్లలకి. ఎంతో ఇష్టంగా హ్యాపీగా తింటారు పిల్లలు. సో ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కొద్దిగా కారం అలాగే పెప్పర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసేయండి. వెజ్జీస్ అంతటికి ఇప్పుడు యాడ్ చేసినవన్నీ చక్కగా పట్టాలన్నమాట. మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇది వెజ్ కర్రీ మీరు ఇలాగా సలాడ్ లాగా కూడా తినేయచ్చు అన్నమాట. చక్కగా కొద్దిగా రోస్ట్ చేసుకొని పిల్లలకి ఇలా కూడా పెట్టేయచ్చు. బట్ ఎగ్ రోల్ చపాతీ లాగా ఇస్తే వాళ్ళకి ఇంకా టమ్మీ ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రై చేసేసాము. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఎగ్ని తీసుకొని దానిలోకి కొద్దిగా ఉప్పు, కారం యాడ్ చేసుకొని చక్కగా బీట్ చేసేసుకోండి. బీట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా పెనం మీద కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అలా వేసిన తర్వాత ఇప్పుడు అది కొద్దిగా ఉడుకుతుంది అన్నప్పుడు చపాతీని ప్లేస్ చేసుకొని ఆయిల్ వేసుకొని 4 sides చక్కగా రోస్ట్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, చక్కగా ఇదైతే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్జీ మిక్స్ని దీని మీద పెట్టేయండి. ఈ వెజ్ మిక్స్ అనేది ఈ టేస్ట్ని చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది ఎగ్ రోల్. సో ఇప్పుడు ఇది కూడా పెట్టేసుకొని చక్కగా రోల్ చేసేసుకోండి. అలాగే మీ పిల్లలకి ఇచ్చేస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారు. మీ పిల్లలకి ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టాంగ్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.